రాజకీయం అంటేనే ఎట్లుంటదో ఎవ్వరికి తెలియదు. కానీ కొందరు పార్టీ ఓడిపోంగనే ఇంకో పార్టీలకు జంపైతుంటారు. అట్లయితే రాజకీయంలో పైకొచ్చుడు అంత అల్కగా కాదబ్బా. ఓడిపోయినా గెలిచినా ఒక్కటే పార్టీలో ఉండాలే, పబ్లిక్లో తిరగాలి, అల్ల మంచి షెడ్డల్ని అరుచుకోవాలి, అల్లకింత ఆసర కావాలి. అట్లయితేనే ఓనాడు కాకున్నా ఓనాడు ఓట్లేసి గెలిపిస్తారు ఓటర్ అన్నలు. అగో అట్లా పబ్లిక్లో తిరిగినోళ్ళకే ఇవాళ పీఠం ఎక్కే కిస్మత్ దక్కింది. రైట్, మున్సిపాలిటీ ఓట్ల కథ ఒడిచింది. ఓట్లు అంటే ఓట్లు పడ్డాయి. శుక్రవారం నాడు లెక్కలు కూడా ఒడిచినాయి. ఈ పార్టీ కూడా షై పార్టీ వాళ్ళే ఎక్కువ సీట్లు గెలుచుకోరు. మొత్తం 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలలో ఓట్లు పడితే ఎక్కువ సీట్లలో గుల్షీలకు ఎక్కింది షై పార్టీ వాళ్ళే. 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ కు 60కి మీదనే సీట్లు వస్తే కార్ పార్టీ వాళ్ళకు 12 సీట్లే. కానీ ముందుగాల మురిసిన పువ్వు పార్టీ వాళ్ళకు ఒక్క సీటు కూడా రాలేదంటే చూడాలి. కొన్ని జాగాలలో ఇండిపెండెంట్లు గెలిస్తే ఓ 35 జాగాల్లో అంగొచ్చింది. ఇటు కార్పొరేషన్లలో కూడా కాంగ్రెస్ పార్టీదే పైషయి. ఎక్కువ చోట్ల మేయర్ సీట్ల కూర్చునేది కూడా షై పార్టీ లీడర్లే. పోయిన ఓట్ల లెక్కనే ఈ పార్టీ కూడా మున్సిపాలిటీ ఓట్లలో షై పార్టీదే హవా అంతా. అయితే సరే, ఇక డబ్బు, మద్యము, అధికార యంత్రాంగ దుర్వినియోగము ఇవన్నీ కూడా తారాస్థాయికి చేరినాయి. చూస్తూ ఉన్నారు, మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా టీవీలలో మీరు కూడా స్క్రోలింగ్లు ఇచ్చారు, మీరు కూడా వీడియోలు ఇచ్చారు. చాలా చోట్ల మరి పెద్ద ఎత్తున విస్తృతంగా అధికార దుర్వినియోగం కూడా జరిగింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం భయపడకుండా బయటకు వచ్చి ఓటేసినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సరే, అక్రమాల ద్వారా ఇక మొదలుపెట్టినారు ఆల్రెడీ. బేరాలు, బేరసారాలు, ఎత్తుకుపోవడాలు, పోలీసులను పంపించి బెదిరించడాలు ఇవన్నీ మొదలైనవి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా. ఎట్లా గెలిచిన దాన్ని, మా దగ్గర గెలిచిన దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయినా కూడా పర్వాలేదు, కొట్లాడతాం. ఏం కాదు తీరి సార్లు కాంగ్రెస్ వాళ్ళు సీట్లు గెలిస్తే మీరు పబ్లిక్ మనసులు గెలుచుకురు తీరి. గమ్మత్ ఏంటంటే కొత్తగూడెంలో ఎర్రజెండా పార్టీ కుర్చీలకు ఎక్కింది. గాదానికి కార్ పార్టీ వాళ్ళు మద్దతు. మళ్ళా పువ్వు పార్టీ వాళ్ళు చాలా దుక్కులో వార్డు కౌన్సిలర్లుగా గెలిచిరు, కానీ సీట్లు అయితే రాలేదు. మరి ప్రజలు చాలా వరకు మాకు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఈ రోజు మీరు ఆశించిన విధంగానే ఉంది. ఎందుకంటే దాదాపు 350 సీట్లు మేము ఇప్పుడు గెలుస్తున్నాం, అన్ని కూడా కలిపి. ఇప్పుడు దాదాపు 200 వార్డ్స్లో 2 ఓట్ల నుంచి 25 ఓట్ల మధ్యన ఓడిపోయినటువంటి చాలా ఉన్నాయి. 5 ఓట్లతోని, 10 ఓట్లతోని, చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి ఒక. ఇట్లా వాళ్ళ తరీకల వాళ్ళు చెప్తుంటే వీళ్ళ తరీకల వీళ్ళు చెప్తున్నారు ముచ్చట్లు అన్నట్టు. చెప్పుడు మర్చిపోయిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపుకించి పోటీ చేసి మున్సిపాలిటీ చైర్మన్ సీటుకి ఎక్కిరు జోగులాంబ గద్వాల జిల్లా బొడ్డేపల్లి మున్సిపాలిటీలా. అంటే బొడ్డేపల్లిలో సింహం గర్జించింది అన్నట్టు. ఏదైతే గానీ మున్సిపాలిటీ ఓట్లలో గెలిచినందుకు కాంగ్రెస్ వాళ్ళ సంబరాలు పోండ్రి.